నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. చరిత్ర పొడుగునా ముముక్షువులకు ఆధ్యాత్మిక ప్రబోధాన్ని అందించి దివ్య అనుభవములతో ప్రోత్సహించి కృతార్థులను చెయ్యడానికి దేన జనోద్ధరణ కొరకు భూమి మీద పరిపూర్ణులైన మహనీయుల రూపంలో ఆ పరమాత్మ అవతరిస్తూ ఉంటారు. అట్టి మహనీయులను ముముక్షువులు ఆశ్రయించి తీరాలని ఉపనిషత్తులు, భగవద్గీత చెబుతున్నవి. అర్జునుడు ఉద్ధవుడు శ్రీకృష్ణుడిని, శ్రీకృష్ణుడు సాందీప మహర్షిని, శ్రీరాముడు వశిష్ఠుడిని ఆశ్రయించడం ద్వారా మనకి రహస్యం తెలుస్తుంది. కారణం, సకల శాస్త్రాల సారాన్ని మహనీయులు బోధించడమే కాకుండా మనము విశ్వసించలేని విషయాలను ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలపగలరు. అలాంటి ప్రత్యక్ష అనుభవం ద్వారా తమ భక్తులకు, సేవకులకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ప్రసాదించిన లీల ఒకటి ఇప్పుడు స్మరించుకుందాం. ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు గొలగమూడిలో ఉన్నారు. పెనపర్తి వడ్డెపాలెం నుంచి కొందరు భక్తులు వచ్చారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, అయ్యా, ఈరోజు రంగనాయకులు పిలుస్తున్నారు, పోవాలి అన్నారు. స్వామివారి దగ్గర ఉన్న సేవకులు, ఆ భక్తులు అందరూ కలిసి నెల్లూరు రంగనాయకుల స్వామి దేవాలయంకు వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత శ్రీ స్వామివారు భగవాన్ వెంకయ్య స్వామివారు ఇలా అన్నారు, నాకు 4 రోజులు పెన్నా నదిలో పని ఉంది, పై వాళ్ళు చెప్పిన లెక్క చూడాలి, పదండయ్యా అన్నారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు అన్నారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఎప్పుడు ఏమి చెబుతారో సేవకులకు ఏమీ తెలియదు, ఎవరికి ఏమీ తెలియదు. వారు చెప్పింది చెయ్యడమే సేవకుల పని. అది వర్షాకాలం. స్వామివారు పెన్నా నది దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా అన్నారు, పెన్నా నది మధ్యలో విడిది ఏర్పాటు చేయండి అని చెప్పారు. అప్పుడు సేవకులు ఇలా అన్నారు, స్వామి, పెన్నా నది మధ్యలో విడిది ఏర్పాటు చేస్తే పెన్నాకు నీరు వస్తే ప్రమాదం, మీకు ఉండడానికి విడిది ఒడ్డుని ఏర్పాటు చేస్తాం అని అన్నారు. కానీ స్వామివారు ఇలా అన్నారు, లేదయ్యా, మనం లోపలికి వెళ్ళాలి అని. అలా కొంత దూరం పెన్నా నదిలోకి లోపలికి నడుచుకుంటూ వెళ్ళారు. అక్కడ ఒక ఇసుక దిబ్బ చూపించి అక్కడ గుర్తు పెట్టి ఇక్కడ నాకు సాల వేయండి అని చెప్పారు. అదేవిధంగా కొన్ని తాటి ఆకులు అప్పుడు తీసుకొచ్చి తాత్కాలికంగా స్వామివారు ఇంకో 4 ఉండేందుకు వీలుగా ఒక సాల, అంటే ఒక పందిరి ఏర్పాటు చేశారనమాట, ఆ తాటి ఆకులతో. తర్వాత గుండానికి సరిపడ్డ తాటి మట్టలు, కొన్ని కంపలు, దుంప అవన్నీ తీసుకొచ్చి పెట్టి గుండానికి కావలసిన కట్టెలు అవన్నీ పెట్టారనమాట. ఆ కట్టెలు చూస్తే స్వామివారికి చాలా ఆనందం కదా, గుండానికి తీసుకొచ్చిన కట్టెలు చూస్తే. వాటితో స్వామివారు గుండం వేశారు. సేవకులు భిక్షాటనకి వెళ్ళి అన్నం తీసుకువచ్చారు. అప్పుడు ఆ భిక్షాన్నాన్ని స్వామివారికి సమర్పించారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, ఇక్కడ మీరు ఎవరూ ఉండకూడదు అని అందరినీ అక్కడి నుంచి పంపించేశారు, నదీ మధ్య నుంచి. అలా 3 రోజులు గడిచాయి. స్వామివారికి భిక్షాటన ద్వారా తీసుకొచ్చిన ఆహారాన్ని తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం, మళ్ళీ ఆ సేవకులు మళ్ళీ వెనక్కి వచ్చి ఒడ్డున ఉంటున్నారనమాట. స్వామివారి దగ్గర ఎవరిని అప్పుడు ఉండనివ్వలేదు. ఈ సేవకులు భిక్షాన్నం తీసుకొచ్చి స్వామివారికి ఇచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళు ఒడ్డునే ఉంటున్నారు. ఇలా ఉన్నప్పుడు అనుకోకుండా సడన్గా వర్షాలు మొదలయ్యాయి. మరునాడు ప్రభుత్వం వారు ఏంటంటే పెన్నాలోకి ఎవరు వెళ్ళవద్దు అని ప్రమాద హెచ్చరికలు, పెన్నాకు వరద సూచనలు ఉన్నాయి అని ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అప్పుడు స్వామివారి సేవకులు ఆందోళన చెంది స్వామివారిని తీసుకొని రావడానికి పెన్నా నది మధ్యలోకి వెళ్ళారు. ప్రమాదం ఉందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు స్వామి, మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు అని స్వామివారిని ప్రార్థించారు. ఒడ్డుకు వెళ్దాం, ఏరు వస్తుంది అని స్వామివారిని ప్రార్థించారు. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు, అయ్యా, రానివ్వండి, ఆమెతో మాట్లాడదాం, పెన్నా నది వస్తే ఆమెతో మాట్లాడదాం, ఆమె మనల్ని ఏమీ చేయదు, కావాలంటే మీరు కూడా ఇక్కడ ఉండొచ్చు, ఆమె దారిని ఆమె పోతుంది, మన పనికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అన్నారు శ్రీ స్వామివారు. ఏటువైపు చూస్తే నీరు రావడం మొదలైంది. ఇక ఉండడం ప్రమాదం అనుకొని వాళ్ళంతా స్వామివారి మాటలు పిచ్చి మాటలు అనుకొని వాళ్ళు వెనక్కి వచ్చేశారు. అక్కడ ఇసుక దెబ్బ మీద నది మధ్యలో స్వామివారు ఒక్కరే ఉండిపోయారు. 2-3 రోజులు గడిచింది.
ఈ పెన్నా నది 2 తాటి చెట్లు ఎత్తున పారినట్టు కనిపిస్తుంది. స్వామివారి సాల కూడా అక్కడ ఎక్కడుందో, ఆ పందిరి ఎక్కడుందో ఒడ్డు ఎవరికీ కనిపించలేదు. స్వామివారు జల సమాధి అయి ఉంటారని అందరూ భావించారు, భయపడ్డారు. 4 రోజులు గడిచిన తర్వాత 4గో రోజు, 3 రోజులు గడిచిన తర్వాత 4గవ రోజు పెన్నాకు కొంచెం ప్రవాహం తగ్గింది. అప్పుడు స్వామివారు సాల చూడడానికి పెన్నా నదిలోకి వెళ్ళారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో వచ్చిన కంప చెట్లు, తుంగలు, చెత్త చెదారం అన్నీ కనిపిస్తున్నాయి కానీ స్వామివారి సాల జాడ కూడా కనిపించలేదు. జరగరాని ఘోరం ఏదో జరిగిందని అందరూ భయపడ్డారు. వెతుక్కుంటూ ముందుకు వెళ్ళారు. అది ఒక అద్భుతాన్ని అక్కడ చూశారు. స్వామివారు ఉన్న ఇసుక పాయను పెన్నమ్మ తాకను కూడా తాకలేదు. అక్కడ స్వామివారి చుట్టూ ఇసుకంతా పొడిగా ఉంది. స్వామివారి చుట్టూ ఒక 4 కుక్కలు ఉన్నాయి. అందరూ ఆశ్చర్యపోయారు. ఇటువంటి లీల ఏ మహనీయుని చరిత్రలో చూడలేము అని కీర్తించారు. అంటే ఈ లీల ద్వారా మనకి తెలుస్తుంది ఏంటంటే, శ్రీ స్వామివారు తమ భక్తులకు, సేవకులకు దత్తాత్రేయ స్వామిగా 4 వేదములు, 4 శునకముల రూపంలో తాము శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క పరిపూర్ణ స్వరూపమని వాళ్ళకు తెలియజేశారు. వచ్చిన భక్తులు, సేవకులకు వారి ఆనందానికి అవధులు లేవు. శ్రీ స్వామివారిని వేనోళ్ళ కీర్తించారు, దత్త స్వరూపంగా కీర్తించారు. ఇటువంటి లీల మనం ఏ మహనీయుని చరిత్రలోని చూడలేము. పెన్నా ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు ఆ ప్రవాహంకు వెళ్ళి ఆపద్బాంధవుడుగా ప్రజలను, మూగజీవాలను వారి ఆపదల నుంచి కాపాడటం మనకు తెలుసు. నేల తల్లిని అనావృష్టి నుంచి కాపాడటం కూడా తెలుసు. నీటి మీద నడవడం, నీటి మీద ఆసనం వేసుకుని తపస్సు చేయడం, జలయజ్ఞం మొదలైనవన్నీ మనల్ని శ్రీ స్వామివారిని దత్త స్వరూపంగా నిరూపిస్తున్నాయి. అవన్నీ మనకి తెలుసు. కానీ ఈ దర్శనం పొందిన భక్తులు, సేవకులు ఎంతటి ధన్యత పొందారో, వారి వెనుకటి జన్మ సుకృతం ఎంతో మనం మాటల్లో వివరించి చెప్పలేం. ఈ దర్శనం తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా అన్నారు: అయ్యా, లెక్క సరిపోయింది, ఇక మనం గొలగమూడికి పోదాం అని అన్నారు. ఓం నారాయణ, ఆది నారాయణ.